హలో, నమస్తే. కళ్యాణి కుకింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను చేయబోయేది బచ్చల కూర రసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బచ్చల కూర, కొబ్బరి, పచ్చిమిర్చి, నువ్వులు, ఎండుమిర్చి, మినప్పప్పు, సాల్ట్, నానేసిన బియ్యం. చిన్న గ్లాసుడు బియ్యం అరగంట ముందు నానేసుకోవాలి. 3 కట్టలు బచ్చల కూరకి 6 గ్లాసుల బియ్యం, ఆయిల్. ఇప్పుడు మనం 3-4 టైమ్స్ బచ్చల కూరని బాగా కడిగి పొయ్యి మీద పెట్టి ఉప్పు వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తాం. ఈ బచ్చల కూరలో ఐరన్ కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా మంచిది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, నువ్వులు, కొబ్బరి, బియ్యం పేస్ట్, స్మూత్ పేస్ట్ పడతాం. ఆ స్మూత్ పేస్ట్ బాగా స్మూత్గా ఉండాలి. మా ఛానల్ని అందరూ చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు, లైక్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు పేస్ట్ వచ్చి కర్రీలో వేసి అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది అడుగట్టేస్తుంది అన్నమాట. ఆ దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. దానిలో కొబ్బరిలు, బియ్యం ఉంటుంది కదా, మనం ఏమాత్రం వదిలేసినా అడుగు అంటేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపుకి బియ్యం, మినపప్పును, ఎండుమిర్చి వేసి దానిలో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలి. బ్లాక్ అయిపోకూడదు. బ్లాక్ అయితే టేస్ట్ మొత్తం పోతుంది. బ్రౌన్ అయ్యేదాకా ఉంచాలి. అయిన తర్వాత ఆ తాలింపుని కూరలో వేయాలి. వేస్తే ఇది రెడీ. సింపుల్ కర్రీ అన్నమాట. ఇది చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.